ఎవరు క్షమించాలి? కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? నీ సహోదరునికి నీ మీద కోపం ఉంటే నువ్వు ముందు అర్పణ అక్కడ పెట్టేసి వెళ్ళి, ఆయనయ్యా నన్ను క్షమించండి అని ఆయన చేతులు పట్టుకుంటావో కాళ్ళు పట్టుకుంటావో క్షమాపణ కోరుతావో. ఇంతకు ఎవరు క్షమించమని అడగాలి? నీకు నా మీద కోపం ఉంది, నాకు నీ మీద కోపం లేదు, అయినా నేనే వెళ్ళి క్షమించాలి. లేకపోతే ఇది బియ్యం కావచ్చు, బియ్యం కాదు, ఇది బియ్యం రైస్. నువ్వు బంగారం తెచ్చావా? నువ్వు దేవుడికి అక్కర్లా. నువ్వు ఏది తెచ్చిన దేవుడికి అక్కర్లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు బలిపీఠము మీద నువ్వు ప్రార్థనని అర్పణ, మాటలని అర్పణ, వాక్యం అని అర్పణ. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానా, లేకపోతే పాట పాడుతున్నానా, ఏదైనా అప్పుడే, ఏదైనా అప్పుడే. ఇప్పుడు ఇది మనకు దీని ఏమంటారంటే ప్రాక్టికల్ గా కనబడుతుంది, ఇది కనబడుతుంది. ఇప్పుడు ఏదైనా సరే మీ సహోదరునికి నీ మీద కోపం ఉందని నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు జ్ఞాపకం వస్తే నువ్వేళ్ళి క్షమించమని అడుగుతున్నాడు. అడుగుదామా? అడుగుదామా? అది రెడీ వద్దని అవస్థలాగా వెళ్ళిపోతాం. నేను మీకు ఏం చేస్తాను, ఇది వాక్యం చెప్తున్నటువంటి సత్యం. కోపపడు కానీ పాపం చేయకుండా అన్నారు. మీ లాజిక్ ఏంటంటే పాపం లేని వాడికి కోపం ఉండొచ్చని చెప్పారు. ఆ కోపముతో అర్పణ దగ్గరికి వస్తే వద్దని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? నాకు తప్పు అయితే మీరు చెప్పింది రాంగ్ అని అంటారా? నో, నేనేమి ఎక్కడెక్కడో కథలు చెప్పలేదు, ఎక్కడెక్కడో బయట స్టోరీలు కూడా చెప్పలేదు. అక్షరాల దేవుడు వాక్యము, అక్షరాల దేవుడు మనం ఏం చెప్తున్నాడు అదే మనం తెలుసుకుంటాం. ఏం చేయాలి? నీకు లేదు పాపం, ఎక్కడ లాజిక్ అండి? నీకు లేదు, నువ్వు అసలు మంచోడివి, నువ్వు మంచిదాన్ని, కానీ నీ మీద ఎవరికైనా కోపం ఉంటే నువ్వే వెళ్ళి క్షమించు. అప్పుడే నీ అప్పుడు నేను అంగీకరిస్తాను. సంవత్సరం ముగింపులోకి వచ్చేస్తున్నావు. నీ జీవితం ఫలభరితంగా ఉండాలనుకుంటున్నావా? నీ జీవితం ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుంటున్నావా? నీ జీవితం ఇంకా గొప్ప స్థాయిలోకి వెళ్ళాలనుకుంటున్నావా? అందరికీ పైవాడిగా ఉండాలనుకుంటున్నావా? ఈరోజు ఈ చిన్న పరిచయం నా తోటి సహోదరులుగా మీ మేలు కోరి, మీ ఆశీర్వాదములు కోరేటువంటి వాడికి నేను చెప్తున్నాను. మనం ఏదో పెద్ద పెద్ద పనులు చేయాలి.